పల్సర్ NS 200 అనేది ఒక కాలేజీ స్టూడెంట్ కనుక తీసుకుంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలా ఆర్సర్. మన చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది. అదేంటంటే 200cc పవర్ మిషన్ అనేటువంటి పల్సర్ NS 200ని ఓన్ చేసుకున్నటువంటి టోనీ బ్రదర్తో ఇంటర్వ్యూ అనమాట ఈరోజు. హాయ్ బ్రదర్, నైస్ మీటింగ్ యూ. బ్రదర్ పై టోనీ అనమాట. మన ఉదయ్ బ్రదర్ ఉన్నారు కదా, మిస్టర్ 42 యూట్యూబ్ ఛానల్ ఓనర్ అయినటువంటి ఉదయ్ బ్రదర్ వాళ్ళ తమ్ముడు అనమాట ఈయన. అయితే ఈ బండి గురించి నేను ఎందుకు వీడియో చేస్తున్నా, మన ఏరియాలో బోల్డ్ బళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటే, ఈ బండి ఆల్మోస్ట్ నేను ఒక 600 కిలోమీటర్స్ అయితే తిరిగా అనమాట. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ లోకల్లో తిరిగి అక్కడ నుంచి తిరిగి వచ్చాను. నాకైతే కొన్ని కాన్స్ కనిపించాయి. సో ఆ కాన్స్ అన్నిటి గురించి నేను చెప్పాకంటే 21,000 కిలోమీటర్లు తిరిగినటువంటి టోనీ బ్రదర్ అయితే దీని గురించి చెప్తాను. ఒక కాలేజీ స్టూడెంట్ ఈ బండిని ఎఫర్ట్ చేయగలరా లేదా, దీని సర్వీస్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది, సో టైర్లు ఎన్ని వేలకి మార్చాడు, ఇంజిన్ ఆయిల్ ఎప్పుడెప్పుడు మారుస్తున్నాడు, అసలు లైటింగ్ ఎలా ఉంది, బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాక్ పెయిన్ ఉందా, కాలేజీకి వెళ్ళి రావడానికి కంఫర్ట్గా ఉందా, అసలు దీనిలో ఉన్నటువంటి పవర్ నిజంగా అచీవ్ అవుతుందా లేదా, వర్షాకాలంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫ్యూల్ ఇంజక్షన్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంజిన్ కూలింగ్ సిస్టంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి అయితే బ్రదర్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఫస్ట్ అయితే ఈ బండి యొక్క ప్రోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ టోనీ బ్రదర్, నైస్ మీటింగ్ అండి. నైస్ మీటింగ్ బ్రో. అసలు ఈ బండి కొనాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు 200cc చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, మీరు పల్సర్ NS 200 తీసుకోవడానికి గల కారణం ఏంటి? నేను ముందు డ్యూక్ 200 అనుకున్నా, కాకపోతే బడ్జెట్ మనకన్నా ఎక్కువైపోతుంది. NS మనం అనుకున్న బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే పెరిగింది కానీ అప్పుడు నేను అనుకున్న బడ్జెట్ లో వచ్చింది. సో NS చూస్ చేసుకున్నాను నేను 200cc. ఓకే, ఎప్పుడు తీసుకున్నారండి? ఎన్నాళ్ళ క్రితం తీసుకున్నారు? నేను తీసుకుని 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. BS6 వేరియంట్, లేటెస్ట్ వేరియంట్. మీరు కొన్న తర్వాత అప్డేట్స్ అయితే పెద్దగా ఏం చేయలేదు అనుకుంటున్నా. ఏం చేయలేదు, కలర్ చేంజ్ అయింది. ఈ కలర్ నుంచి మళ్ళీ నార్మల్ కలర్స్ లోకి వచ్చేసారు. వచ్చారు ఈ వైట్ కలర్ అలా వీల్స్, తర్వాత ఈ వైట్ ఎలైబిల్స్ అంటే నుంచి వైట్ చాసీ వేసి బ్లాక్ చాసీ ఇచ్చారు, అంటే గ్రేష్ కలర్ లో. ఓకే, అయితే ఇప్పుడు మీరు అప్పుడు ఎంతకి తీసుకున్నారండి ఈ బండి? 157కి. 157. ఓకే, ఇప్పుడైతే బాగా రేట్లు పెరిగిపోయినాయి. 170+ అయితే ఉన్నట్టుంది NS 200. అయితే ఈ NS 200 తీసుకున్న తర్వాత దీంట్లో మీరు కాలేజీకి వెళ్ళి వస్తుండేవారా, లేకపోతే ఎక్కడైనా లాంగ్ రైడ్ వెళ్ళారా, ఏంటి సంగతి? అసలు ఎలా తిరుగుతున్నారు ఈ బండి? నేను మాక్సిమం లాంగ్ రైడ్ అంటే అన్నయ్యతోనే వెళ్ళాను. నేను డైలీ వేసి కాలేజ్ దీన్నే వేసుకెళ్తాను, NS వేసుకెళ్తాను. డైలీ ఎంత తిరుగుతారండి మీరు? నేను మహా అయితే ఒక 10 kilometers తిరుగుతాను అంటే. కాలేజ్కి వెళ్ళి రావటం, మహా అయితే కాలేజ్కి వెళ్ళినాక అటు ఇటు తిరగటం. కాలేజ్ ఇంకా డాడీ అని పని చెప్తే అప్పుడు బయటికి వేసుకెళ్తాను. 30 kilometers అంటే 30-50 లోపే. రోజుకైతే 50 లోపు తిరుగుతాను. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో నేను బాగా కాన్ అయితే చూసాను అనమాట. నేను హైదరాబాద్ వేసుకెళ్ళినప్పుడు అయితే మైలేజ్ ఇది నాకు అస్సలు ఇవ్వలేదు. ఈవెన్ నా అపాచీ అయితే 50+ వస్తుంది అనమాట లాంగ్లో. హలో నీలు బ్రదర్, మొన్న వచ్చాను కదా నా పల్సర్ 180కి NR కార్బన్ యాంటీడ్యూట్ కొట్టించడానికి. మీరు రివ్యూ ఇమ్మన్నారు కదా, 2 days తర్వాత ఇంటికి వెళ్ళాక. నాది లీటర్కి 40 kilometers వస్తుంది బ్రో. ఇప్పుడు 2 liters వేసాను. 2 litersకి 111 kilometers తిరిగాను, 111 kilometers తిరిగాను. అయినా ఇంకా పెట్రోల్ ఉన్నది, తిరగొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. ఫ్రెండ్స్, పల్సర్ 180లో NR కార్బన్ యాంటీడోట్ రిజల్ట్స్ అయితే చూసారు కదా. ఇలా చాలా టెస్టిమోనీస్ అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి. NR కార్బన్ యాంటీడోట్ మీరు కనుక ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ నుండి అయితే సంప్రదించగలరు. థ్యాంక్ యూ. అయితే దీన్ని నేను సూర్యాపేట వెళ్ళినప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ అక్కడ ఏం చేశానంటే, సూర్యాపేట దాటిన తర్వాత ఒక యాంటీడోట్ అయితే దీనికి వేసాను. కొంత మైలేజ్లో అయితే ఇంప్రూవ్మెంట్ నాకు కనిపించింది. మీరు నాకు ఇచ్చినప్పుడు మీకు ఎంత మైలేజ్ వచ్చేదండి ఈ బండి? నేను హైవేలో డ్రైవ్ చేసినప్పుడు అయితే బ్రో నాకైతే 40-45 బాగానే ఇచ్చింది. నాకైతే ఫస్ట్లో నాకు బాగానే వచ్చింది. అంటే నా డ్రైవింగ్ స్టైల్ వేరు, మీ డ్రైవింగ్ స్టైల్ వేరు కదా, అందుకని నాకు బాగానే వచ్చింది. సిటీలో 35-30 డీసెంట్ మైలేజ్, మేనేజబుల్ లాగా ఇచ్చింది. మేబీ అప్పుడు టైర్ ప్రాబ్లం వల్ల, అలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే, టైర్లో ఎయిర్ ప్రెషర్ వల్ల. అప్పుడైతే డామినర్ టైర్ అయితే దీనికి వేయడం జరిగిందనమాట. 150 section టైర్, ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే దానిలో గాలి తక్కువ ఉంది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పంచర్ ఒకటి లీక్ అయిపోయిందనమాట. వీటన్నిటి వల్ల నాకు మైలేజ్ తక్కువ అనిపించిందేమో అని బ్రదర్ అయితే అంటున్నారు. మైలేజ్ తక్కువ, నాకు 27 ఎలాగైతే ఇచ్చిందనమాట. సో బ్రదర్కి అయితే 35 సిటీ రైడ్లో అయితే 35 నుంచి 40 వస్తుంది, హైవేలో అయితే 40+ వస్తుందని అయితే బ్రదర్ చెప్పారు. మీకు ఎంత మైలేజ్ వస్తుందని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. కానీ ఇది RTRతో పోల్చుకుంటే మైలేజ్ అయితే మాత్రం తక్కువ. అయితే కంఫర్ట్ విషయంలో, పవర్ విషయంలో మీకు ఎలా అనిపిస్తుందండి మిగతా 200cc సిగ్మెంట్ వెహికల్తో పోలిస్తే? మీరు డ్యూక్ కొనాలనుకున్నారు కదా, సో డ్యూక్ కొనకుండా ఇది కొన్నందుకు ఏమైనా సరే ఇబ్బంది పడుతున్నారు అంటే ఎందుకు అనవసరం కొనాలి? డ్యూక్ ఇన్స్టెంట్ పికప్ ఎక్కువ ఉండిద్ది. ఇనీషియల్ గా ఒకేసారి ఎక్కువ క్రూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది కొంచెం లేజీ ఉండిద్ది.
కానీ డ్యూక్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళిద్ది. హై స్పీడ్తో క్రూజ్ చేసుకున్నా అంటే డ్యూక్ కన్నా ఇది ఎక్కువ హై స్పీడ్ వెళ్ళిద్ది, కాకపోతే కొంచెం స్లోగా లేచిద్ది అన్నమాట. అంటే దాంట్లో 200 cc అయినప్పుడు కూడా మనకి కంప్రెషన్ రేషియో అనేది ఎక్కువ డ్యూక్లో, అందుకని చెప్పేసి దాంట్లో మనకి ఇన్స్టెంట్ పికప్ పవర్ ఇదంతా కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మిగతా 200 cc సిగ్మెంట్ వెహికల్తో పోలిస్తే ఇది పవర్ మాత్రం ఎక్కువేనండి. ఇది పవర్ ప్యాక్డ్ మిషన్ అనే చెప్పుకోవచ్చు అనమాట. టాప్ స్పీడ్ ఎంత వెళ్ళారండి దీనిలో ఇప్పటి వరకు మీరు? నేను 155 వెళ్ళాను. 155. ఓ సూపర్, డీసెంట్. ఇది లైటింగ్ ఎలా ఉంది? నైట్ టైం లైటింగ్ ఎలా అనిపిస్తుంది ఇవ్వండి? లైటింగ్ అంతా బాగానే ఉంది బ్రో. నాకు ఆరెంజ్ లైట్ బాగా నచ్చింది. ఫస్ట్లో ఆరెంజ్ లైట్ అంటే ఓల్డ్ కదా, హెలోజిన్ అంటే ఏంటి అని చెప్పి అనుకున్నా, కానీ అది వాడగా నచ్చింది అంటారు కదా, అలా హెలోజిన్ లైట్ నాకు బాగా నచ్చింది. అది దాని మార్చలో నచ్చింది. ఓకే, హెలోజన్ లైట్ తీయట్లేదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సస్పెన్షన్ ఎలా ఉందండి మీకు ఈ బండిలో? సస్పెన్షన్ అంతా నార్మల్ బ్రో, అంతా బాగుంది. గుంటల దగ్గర అంత తేడా లేదు, అంత డీసెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మరీ ఎక్కువ పర్ఫెక్ట్ అని చెప్పలేను, మరీ వీక్ అని చెప్పలేను, మేనేజబుల్ అన్నమాట. ఓకే, ఈ సిట్టింగ్ కంఫర్ట్ ఇదంతా మీకు ఎలా ఉంది? సీట్లు ఇవంతా కూడా? సీట్ అంతా పర్ఫెక్ట్. నాకు బ్యాక్ పెయిన్ రావడం అలాంటివి ఏమి ఉండేవి కాదు, అంతా బాగానే ఉంది. బ్యాక్ పెయిన్ ఏమి వచ్చేవి కాదు. కాకపోతే ఎన్ఎస్ వాళ్ళకి ఏంటంటే హిప్ ఇలా వచ్చే సి షేప్ లో వచ్చేసింది. వాడుతూ ఉండగా అది ఇలా వచ్చేది కదా హ్యాండ్స్, ఇలా సి షేప్ లోకి వచ్చేస్తాం. అది చూసే వాళ్ళకి బాగానే లుక్ లాగా అనిపించింది, కానీ మనం ఇలా కింద చూసుకుంటే ఏంటి సి షేప్ లో వచ్చామని చెప్పి మళ్ళీ అది స్టడీ అవుతాం. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు మొత్తం దీనిలో ఉండేటటువంటి ప్రోస్ అన్నీ కూడా చెప్పారు మీరు. దీని కాన్స్ ఏంటి చెప్పండి, మీకు ఏం నచ్చలేదు దీంట్లో? నేను మెయిన్ పాయింట్ ఏమడుగుతానంటే బజాజ్ వారి సర్వీస్ ఎలా ఉంది ఈ బండికి? బజాజ్ సర్వీస్ యావరేజ్ బ్రో. వస్తారు ఒకరు పట్టించుకుంటారు, లేదు మనం వెళ్ళి మాట్లాడి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే తప్ప లోపల పట్టించుకో. ఓకే, విజయవాడలో మీకు సర్వీస్ అయితే కొంచెం కాన్ అని అనిపించింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎన్ని సర్వీసులు అయ్యాయండి ఇప్పటి వరకు? 4 సర్వీస్ అయ్యాయి బ్రో. 4 సర్వీసులు అయ్యాయి. సో ఫ్రీ సర్వీస్లో మీకు ఎంత ఖర్చు అయింది? ఫ్రీ సర్వీస్లో ఫస్ట్ వచ్చేసేమో 800 అయింది, తర్వాత వచ్చేసి 1200 అయింది, తర్వాత వచ్చేసి 1300-1400 అయింది అంతే. ఓకే, ఇప్పుడు పెయిడ్ సర్వీస్కి వచ్చిన తర్వాత పెయిడ్ సర్వీస్కి ఎంత అయిందండి? పెయిడ్ సర్వీస్కి అప్రాక్స్గా 5000 అయింది బ్రో. ఏట్ చేశారండి 5000? క్లచ్ ప్లేట్స్ పోయినాయి కదా, క్లచ్ ప్లేట్స్ 18,000 క్లచ్ ప్లేట్స్ పోయినాయి. 18,000 క్లచ్ ప్లేట్స్ పోయాయా? వామ్మో, 18,000 క్లచ్ ప్లేట్లు అంటే అది నార్మల్ థింగ్ అయితే కాదు. 1.2 ఏంటంటే ఎలాగోలా పోయాయి కదా, నడిపించేద్దామన్నా అంత వేగం కదిలేటటువంటి పరిస్థితి కూడా కాదనమాట. చాలా లేజీ ఉంటుంది బండి, అసలు 60 కూడా వెళ్దు అంతే. అసలు దీంట్లో ఆ పవర్ లేకపోతే అసలు దీన్ని మనం హ్యాండిల్ చేయాలి. 5000 దాటి అయిందండి మెయింటెనెన్స్? 5000 దాటి లాస్ట్ సర్వీస్, పెయిడ్ సర్వీస్. ఓకే, దీని చైన్ స్పాకెట్లు ఎన్నిసార్లు మార్చారండి? చైన్ స్పాకెట్ ఒకసారి కూడా మార్చలేదు. 21,000 కిలోమీటర్స్లో. టైర్లు ఎన్నిసార్లు మార్చారండి దీంట్లో మీరు? టైరా ఇది అంటే మధ్యలో అన్నయ్య టైర్ ఒకటి వేసాను, కంపెనీ ఇచ్చిన టైర్ ఒకటి, తర్వాత అన్నయ్య టైర్ 150 సెక్షన్. కంపెనీ వాళ్ళు ఇచ్చిన టైర్ అరిగిపోయి వేసారా లేదంటే? కంపెనీ వచ్చిన టైర్ కి నాకు సైడ్ పంచర్ పడింది, అది ఓవర్ లీక్ అయిపోవటం, ఓపెన్ అయిపోవటం అలా అయింది. సో 150 సెక్షన్ వేద్దాం అని చెప్పి అనుకుంటున్నా అప్పటి నుంచి. యాక్చువల్ దీనికి 130 సెక్షన్ ఉంటుంది కదా, 150 సెక్షన్ టైర్ వేసినప్పటికి కార్నరింగ్ ఈ పర్ఫార్మెన్స్ అంతా ఎలా అంటే? కార్నరింగ్ చాలా హైలైట్ ఉంటుంది బ్రో. 150 సెక్షన్ వేసిన తర్వాత లీనియర్ అని ఆడుకోవడానికి కొంచెం బాగుంటుంది, ఇలా బెంచ్ చేయడానికి హైలైట్ వస్తుంది. 130 తీసుకుంటే అంత బెంచ్ చేయను, 130కి భయం వేసిద్ది, అంత చాలు, ఇంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదని. దీనికి అంత భయం ఉండదు, ఇలా అంతే బెంచ్ చేసినా బెండింగ్ బాగుంటుంది. అయితే 150 సెక్షన్ వేసిన తర్వాత ఈ టైర్ హగ్గర్ ఇవన్నీ కూడా సెట్ అయినాయా లేదంటే ఎలాగది? అండ్ 130 సెగ్మెంట్ టైర్కి సరిపడా టైర్ హగ్గర్ జస్ట్ టైర్ అలా వేస్తారు అంతే, టైర్ వేస్తారు అంతే, ఇంకేం పెద్ద ప్రాబ్లం అయితే రాలేదు. ఓకే, మామూలు జనరల్గా ఫిట్ అయిపోయింది. కార్నరింగ్ అంతా. ఆ టైర్ కాస్ట్ ఎంత అయిందండి 150 సెక్షన్ టైర్? దీనికి ఏ కంపెనీ వేసారు? 150 సెక్షన్ ఇది సిఎట్ బ్రో, 3800 అయింది నాకు. ఓకే, 3800 అయింది. ఇక్కడ వేసిన ఛార్జెస్ తీసుకో. ఓకే, బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా మార్చారా ఎప్పుడైనా? బ్రేక్ ప్యాడ్స్ 10,000 ఒకసారి మార్చాం, 20,000 ఒకసారి మార్చాం, 20,000 మార్చాం. ఓకే, 10,000కి మార్చారు. బ్రదర్, మీరు బ్యాక్ 150 సెక్షన్ టైర్ వేసారు కదా, ఆ టైర్ వల్ల మీకు ప్రీవియస్గా ఉండేటటువంటి మైలేజ్ ఏమైనా డ్రాప్ అయిందా లేదంటే? డ్రాప్ అయింది బ్రో, చాలా డ్రాప్ అయింది. అంటే బండి ఎక్కువ పుల్ చేసుకుంటున్నట్టు అనిపించింది నాకు, కొంచెం ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు అలా అనిపించింది. అలా పెద్ద టైర్ వేసాం కదా అని పుల్ చేసుకుంటేమని. మైలేజ్ కూడా నాకు కొంచెం తేడా తెలిసింది, మైలేజ్ కొంచెం తక్కువ ఇచ్చింది, మరీ అంత తక్కువేం కాదు, మేనేజబుల్. 3-4 కిలోమీటర్స్ తగ్గిందంటారు? 3-4 కిలోమీటర్స్ తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, మనం బైక్ రివ్యూస్ చేసేటప్పుడు ఎండ, వాన, చలి ఇవేం కూడా చూడకుండా రివ్యూస్ అయితే చేస్తాం కదా. ఇంత వర్షంలో కూడా మనకి బాగా కోఆపరేట్ చేసి తన బండి రివ్యూ మన ద్వారా ఇచ్చినటువంటి టోనీ బ్రదర్ కోసం ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా పల్సర్ NS 200 అనేది ఒక కాలేజీ స్టూడెంట్ కనుక తీసుకుంటే వారు తిరిగేటటువంటి సిస్టమ్ బట్టి మైలేజ్ ఎంత వస్తుంది, మెయింటెనెన్స్ ఎంత ఉంది, సర్వీస్ కాస్ట్ ఎంత ఉంది,
ఇదంతా కూడా మీరు ఒకసారి చూసుకోండి, క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. 21,000 కిలోమీటర్స్లో బ్రదర్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మనతో షేర్ చేశారు. సో మేజర్ కాన్స్ అయితే పెద్దగా ఏం లేవు, కానీ క్లచ్ ప్లేట్స్ పోవడం అని అలాగని చెప్పేసి మీరు రఫ్ రైడ్ ఏమైనా చేస్తారండి? రఫ్గా ఏమైనా రైడ్స్ ఏ ఉండవు బ్రో. ఎకానమీలో వెళ్తారా లేదంటే ఎలా వెళ్తారు? నేను మహా 80-90 అంతే వెళ్తాను. 100 ఎక్కువ 100 చూస్ చేయను. హైవే ఎక్కితే మాత్రం 100 చూస్ చేస్తాను. అని నేను ఓవర్ ఆర్పిఎమ్స్లో పెట్టి రివ్యూ చేయటాలు అంటే ఎక్కువ సౌండ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలని చేయను, నాకు నచ్చదు అది. దాని వచ్చినట్టు ప్రకారం దాని సౌండ్ వస్తే పర్లేదు, కానీ నేను ఇన్స్టెంట్గా పక్కన సౌండ్ వస్తే నాకు నచ్చదు అది. అందుకని దానికి ఎంత ఆర్పిఎం అయితే అంటే 80 స్పీడ్ వెళ్తే నాకు ఎంత ఆర్పిఎం కావాలో అంతే. ఓకే, 80కి 7,000 ఆర్పిఎం అండ్ అలా మెయింటైన్ ఒక 10% తగ్గించుకుంటే అలా తోలుతాను అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా బ్రదర్ యొక్క టెస్టిమోనీ అండ్ అలాగే పల్సర్ NS 200కి సంబంధించినటువంటి రివ్యూ. అయితే మీ దగ్గర ఒక పల్సర్ NS 200 ఉంటే దానికి ఏ సర్వీస్కి ఎంత మెయింటెనెన్స్ అయ్యింది, ఏ పార్ట్స్ మార్చారు, ఒకవేళ వీలైతే ఒక 5 ఆరైనా సరే కిందన మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కామెంట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాం అనమాట. చాలామందికి అయితే హెల్ప్ అవుద్ది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.